రెండు తెలుగు రాష్ట్రాల న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గర్భిణీ మరణానికి కారణం ఏదైనా న్యాయం జరిగేలా చూస్తా అంటూ కంటతడి పెట్టుకున్న సర్పంచ్. ఆదివాసీ గిరిజన గర్భిణీ స్త్రీ అకాల మరణానికి కారకులు ఎవరు, ఆ పరిస్థితులు ఏంటి అనే కోణంలో ఆ గ్రామంలో ఆరా తీస్తున్న సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్. ఈ ఘోర మరణాలు ఆగాలంటే మాకు మౌలిక వసతులు కల్పించడమే ఒకే ఒక్క మార్గం అంటున్న ఆ గ్రామాల ఆదివాసీ గిరిజనులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం పాయమేశ్రీ కాలనీలో 6 నెలల గర్భిణి గత గురువారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మృతి చెందిన విషయంపై పలు అనుమానాలపై వార్తా కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో స్పందించిన సర్పంచ్ గూగులోత్ శివరాం నాయక్ ఈరోజు ఆ గిరిజన గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించి కంటతడి పెట్టుకున్నారు. గర్భిణీ స్త్రీకి మృతి చెందిన సంబంధించిన కారణాలపై పలు కోణాల్లో ఆరా తీసి ఒకంత అసహనానికి గురైన సర్పంచ్. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 2 గ్రామాల్లో కనీస మౌలిక వసతులపై ఇప్పటికే పినబాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర దృష్టికి తీసుకువెళ్లి స్పష్టం చేయడం జరిగిందని, ఎమ్మెల్యే కూడా సానుకూలంగానే స్పందించారని, అంతా మంచి జరుగుతుందని తెలియజేశారు. సో తను చాలా లేట్గా రావడము వచ్చేసరికి ఆమెకి 8% ఉంది అన్నట్టు తెలిసింది మనకి, HP%. సరే, HP% కంటే మన అంగన్వాడీ సెంటర్ నుంచి ఏం చేయడం ఉండదు అనుకోండి, అది హెల్త్ వాళ్ళ డ్యూటీ. అయితే తనకి ఆల్రెడీ మొన్న నేను మాట్లాడినప్పుడు కూడా టాబ్లెట్స్ వేసుకుంటున్నానని చెప్పింది. హెల్త్ వాళ్ళు మన దగ్గరికి రాలేదు. హెల్త్ వాళ్ళకి వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారా మేడం? మన అంగన్వాడీ వాళ్ళు ఇలా ఉంది పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళే చెప్పాలి మనకి. హెల్త్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. యాక్చువల్గా మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు హెల్త్ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెకప్ చేస్తారు. HP% అలాగే తెలుస్తుంది మనకి. మనం ఏం చేసుకుంటామంటే మన అంగన్వాడీ సెంటర్లో తనని తీసుకునేటప్పుడు హెచ్బి వాళ్ళ దగ్గర ఏదైతే పర్సెంటేజ్ చెప్పారో అది మనం నోట్ డౌన్ చేసుకుంటాం. HP%ని ఇంక్రీజ్ చేయవలసిన త్రూ మెడిసిన్ ద్వారా అవుతుంది. ఎందుకనంటే 8%, 7% ఉన్న వాళ్ళు సివియర్ దాంట్లోకి వస్తారు, సివియర్ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఫ్రమ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుండి ఇస్తారు. మన డిపార్ట్మెంట్ నుంచి మన ఇచ్చే ఫుడ్ ఒక 1 మీల్ ఏదైతే ఉందో ఒక ఫుడ్. సో తను లాస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ అయింది మన సెంటర్లో. మకాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే, మధ్య తరగతి మనిషి బతుకు దవాఖానలో దహనమాయే, ప్రాణముకు విలువన్నదే లేదం. బిడ్డ బాగుంటే, ఇప్పుడు ఈ చెట్టు బాగుంటే నీ బిడ్డ బాగుంటాడు తల్లి, కాపాడుకో తల్లి అని చెప్పాను. ఎంత నిర్లక్ష్యం మేడం అది. దీనికి గల బాధ్యులు అందరి మీద మీరు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే మేడం. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు. కేవలం కూతవేటు దూరంలో ఉంది మేడం. పంచాయతీ ఆఫీసుకు కావచ్చు, పిఓ ఐటీడీ ఆఫీసుకు కావచ్చు, కూతవేటు దూరంలో ఉంది. ఏం తప్పు చేశారు మేడం? మనం ఏంటంటేనండి, ఇప్పుడు ఈ శ్రీరాంపురం ఎస్టీ కాలనీ కోసం ఒక సెపరేట్ అంగన్వాడీ సెంటర్ కావాలని వాళ్ళు ఆల్రెడీ మనకి 2-3 సార్లు అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ ఉంది, అక్కడ దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మోటివేషన్ కావచ్చు, ఏదైనా సరే ఇంకా ఎక్కువ లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో మనకి ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా ఆల్రెడీ మనం సబ్మిట్ చేయడం జరిగింది. మనల్ని స్టేట్ నుంచి అడిగారనమాట ఎక్కడెక్కడ అంగన్వాడీ సెంటర్స్ నీడ్ ఉందని. అందులో భాగంగా మనం కంపల్సరీగా శ్రీరాంపురం, మనం బూర్గంపాడు మండలం నుంచి శ్రీరాంపురం ఎస్టీ కాలనీనే మనం ప్రపోజ్ చేయడం జరిగింది. ఒక కొత్త అంగన్వాడీ సెంటర్ అక్కడ మాకు కావాలి. అది వస్తే కనుక ఇంకా మనకి వీళ్ళకి మనం కొంతవరకు ఒకసారి నాకు అది పంపిరా మేడం? అది ఇక్కడ రిప్రజెంటేషన్ లెటర్తో పంపిరా మేడం? ఇమీడియట్లీ నేను ఐటీసీతో మాట్లాడి ఇమీడియట్లీ నేను దాన్ని శాంక్షన్ చేపిస్తాను. అంటే అది చాలా కష్టం. అంటే అది కట్టడానికి ఏం కాదు అక్కడ కావాల్సింది, మనకి ఒక సెంటర్ ఎక్స్ట్రా డైరెక్టరేట్ నుండి ఇవ్వాలన్నమాట. అవును మేడం, నేను రిప్రజెంటేషన్ ఇస్తాను మేడం. రవీంద్రనాథ్ గారి దగ్గరికి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి డైరెక్టరేట్ నుంచి మనకి ఒక కొత్త, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్ అంతట్లో 158 అంగన్వాడీ సెంటర్లు అండి. మనకి 159 పెట్టుకోవడానికి గవర్నమెంట్. అవును మేడం, మన దగ్గర 18 ఉన్నాయి, 19 కావడానికి కావాలి అంతే. అంటే నాకు అట్లా ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఇంకా నెలకు ఒకసారి ఇప్పుడు వాళ్ళకి గుర్తొచ్చినాక 2-3 వెళ్ళి తీసుకొస్తారు, లేకపోతే వెళ్ళి
మీదట ఇటువంటి జరగడానికి వీల్లేదు. దయచేసి చెప్తున్నాను, చేతులకు దండం పెట్టండి. పిల్లల్ని అందరూ చదివించాలి, అందరూ చదివించాలా, మంచి ఆహారం పెట్టాలి. ఏమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా చేయుతనందించు సాయం ఈనాడు చేసింది సంఘం. వాళ్ళకి లేదు, వాళ్ళకి సరైన అవగాహన లేదని ఇంత ప్రతి ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఇంత స్టాఫ్ని పెడుతుంది, ఇన్ని డిపార్ట్మెంట్ని ఇస్తుంది, అంగన్వాడీని ఇచ్చింది, మన ఏఎన్ఎంఎస్ ఇచ్చింది, మెడికల్ డిపార్ట్మెంట్ అందరినీ ఇస్తుంది కదా మేడం. కానీ ఒక ప్రాణాన్ని మనం కాపాడుకెళ్ళిపోయామని చెప్పేసి చాలా నేనైతే ఒక మనిషిగా చచ్చిపోయాను మేడం ఇచ్చాను మా పంచాయతీలో. సరే మేడం. పోతే ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజెంట్ అంగన్వాడీగా పనిచేస్తున్న టీచర్ని కూడా కొద్దిగా ఎఫెక్టివ్గా ఇక్కడ పనిచేయమని చెప్పండి మేడం దయచేసి. తప్పకుండా అండి. యాక్చువల్గా తను అక్కడ ఓన్లీ టేక్ హోమ్ రేషన్ ఇవ్వడమే కుదురుతుంది మనకి. గుంపులకి ఏం చేస్తామంటే మనము వాళ్ళు అంత దూరం నుంచి రాలేదు కాబట్టి మనం మన సెంటర్ నుంచి మంత్లీ ట్వైస్ వెళ్ళి అక్కడ ఫుడ్ సప్లై చేసి 160 కావాల్సింది మనకి. అశోక్ మండలం ఒక చోట కావాల్సింది ఇక్కడ. సో ఇది ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. మనం లెటర్ పెట్టాము, వాళ్ళు ఓకే చేసి మొత్తం స్టేట్ అంతటికి ఇస్తారనమాట. సింగిల్గా ఇవ్వరు, అంటే ఈ ప్రాజెక్ట్కి ఇద్దాము, ఈ పంచాయతీకి ఇద్దామని ఇవ్వరు. అది మొత్తం స్టేట్ అంతట్లో ఎక్కడెక్కడ మీరున్న ఎక్స్ట్రా సెంటర్స్ అని ఆ పాపులేషన్ బట్టి యాక్చువల్గా 300 పాపులేషన్ దాటాలి ఒక సెంటర్, అంగన్వాడీ సెంటర్ రావాలి అని అంటే. ఓకే. సో ఆ రెండు కలిపి ఎంత ఉన్నాయి?